శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయి సచ్చరిత 20వ అధ్యాయం. ఓం నమో గురువర. అనుగ్రహ వచనాలనే ముత్యాలను కలిగిన మానస సరోవర, మీ చరణాల వద్ద అనన్య భక్తులు హంసల వలె ఆశ్రయించి ఉన్నారు. మహా ఉదారులైన మీరు మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీ అనుగ్రహమనే ముత్యాలను ప్రసాదించి వారికి ఆత్మస్వరూపంలో విశ్రాంతిని కలిగించి వారి జననం మరణాల రాకపోకలను తొలగిస్తారు. సాయి సిద్ధుని ఆశ్రమం ఎంత గొప్పది! దర్శనంతో ప్రపంచంలోని కష్టాలను పోగొడుతుంది. దాని పరిసరాలలో ఉన్నవారి భవభ్రమలను, అశాంతిని పారిపోయేలా చేస్తుంది. సాయి అసలు నిరాకారమే అయినా భక్తుల కొరకు సాకార రూపాన్ని ధరించారు. మాయా నటి రూపాన్ని గ్రహించి నటుని వలె లీలలను ప్రదర్శించారు. అటువంటి సాయిని ఒక్క క్షణం ధ్యానించి షిరిడీకి వెళ్ళి అక్కడ మధ్యాహ్న ఆరతి తరువాత కార్యక్రమాన్ని శ్రద్ధగా చూద్దాం. మధ్యాహ్న ఆరతి తరువాత సాయి మహారాజు మసీదు చివరకు వచ్చి అత్యంత కృపాదృష్టితో భక్తులకు విభూదిని పంచిపెడతారు. ప్రేమికులైన భక్తులు వెంటనే వారి చరణాలను ఆలింగనం చేసుకొని నిలుచుని బాబా వదనాన్ని అవలోకిస్తూ వారిపై బాబా కురిపించే విభూతిని స్వీకరిస్తారు. బాబా పిడికిళ్ల నిండా విభూతిని నింపుకుంటూ భక్తుల చేతులలో పోసేవారు. తమ బొటన వ్రేలితో భక్తుల నుదుట అద్దేవారు. వారి హృదయంలో అత్యంత ప్రేమ. తమ్ముడు, భోజనానికి వెళ్ళు. అన్నా, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళి కమ్మగా తిను. మీరందరూ ఇళ్లకు వెళ్ళండి అని ఒక్కొక్కరికి చెప్పేవారు. అదంతా గతించిన వైభవం. ఇప్పుడు దానిని చూడలేకపోయినా షిరిడీలో ఆయా వేళలందు ఆయా స్థానాలలో నిశ్చలంగా ధ్యానిస్తే అది కనిపిస్తుంది. ఈ విధంగా సాయిని నఖశిఖ పర్యంతం ధ్యానిస్తూ భక్తిగా వారికి సాష్టాంగ ప్రణామం చేసి కథను కొనసాగిస్తాను. గత అధ్యాయాంతంలో బాబా పనిపిల్ల ద్వారా వేదశృతి యొక్క అర్థాన్ని వివరించారు అని శ్రోతలకు చెప్పాను కదూ. ఈశావాస్య భావార్థ బోధిని అన్న గ్రంథాన్ని దాసగను రాయనారంభించాడు. అందులో అతనికి సందేహం కలగగానే ఆ సంశయ నివృత్తికై షిరిడీకి వచ్చి సద్గురు చరణాల వద్దకు చేరాడు. అప్పుడు బాబా, నీవు తిరిగి వెళ్ళినప్పుడు కాకా ఇంట్లోని పనిపిల్ల నీ సంశయాన్ని నివారిస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం ఆ వచనాలే కథానుసంధానం. అక్కడి నుండే మొదలు పెడదాం. శ్రోతలు శ్రద్ధతో ఉంటే శ్రవణం చక్కగా జరుగుతుంది. సంస్కృత భాషాజ్ఞానం లేని వారి కోసం దాసగను ఈశావాస్యోపనిషత్తు అర్థాన్ని మరాఠీ భాషలో ఓవి ఛందస్సులో ప్రతిపదార్థంతో స్పష్టంగా వివరించాలని. ఈశావాస్య భావార్థ బోధినిని ప్రాకృత భాషలో సుగమంగా రచించాలన్న సంకల్పంతో ప్రారంభించాడు. కఠినమైన గూఢార్థాలతో ఉన్న ఈ ఉపనిషత్తులోని పదాలను చక్కగా అనువదించగలిగాడు. కానీ పదాలలో అంతర్గతంగా ఉన్న జ్ఞానం బోధపడకపోతే మనసుకు సంతృప్తి లేదు. 4 వేదాల సారమే ఉపనిషత్తుల భాండారం. హరి మరియు గురువు అనుగ్రహం లేకుండా ఆ జ్ఞాననిధి ప్రాప్తి అత్యంత కఠినం. నేను జ్ఞానిని, నా స్వప్రయత్నంతో ఉపనిషత్తులను యథార్థంగా ఆకలింపు చేసుకుని వివరిస్తాను అని ఎవరైనా అనుకుంటే అది కల్పాంతంలో కూడా సంభవం కాదు. గురు కృప లేకపోతే అడుగడుగున కష్టాలు ఎదురై అంతరార్థం బోధపడదు. కానీ అదే గురువు పాదాలను ఆశ్రయించిన వారికి కించిత్తైన శ్రమ ఉండదు. గురువు సముఖంలో గూఢార్థాలు వాటంతట అవే వెల్లడి అవుతాయి. ఈ ఆత్మజ్ఞాన శాస్త్రం జనన మరణాలను ఛేదించే శస్త్రం. నిరభిమానులు, నిస్సంగులు మాత్రమే దీనిని వ్యాఖ్యానించగల సమర్థులు. అట్టి వారిని ఆశ్రయిస్తే అర్థాలు క్షణంలో బోధపడతాయి. బుద్ధి యొక్క ప్రతిబంధకం తొలగిపోయి గూఢార్థాలు విశదమవుతాయి. ఈశావాస్యోపనిషత్తును మరాఠీ భాషలో అనువదించడంలో దాసగనుకు ఇదే కష్టం కలిగినా సాయినాథుని అనుగ్రహంతో అది తొలగిపోయింది. అతని సంస్కృత భాషాజ్ఞానం స్వల్పమే అయినప్పటికీ ఆచార్య విద్యారణ్య స్వామి మరియు సాయిబాబా పాదాలకు వందనం చేసి ఓవి రచనను మొదలుపెట్టాడు. దాసగని యొక్క
పాలధారావనికి సాయినాథుని అనుగ్రహమనే పంచదార జోడయింది. అందులోని మాధుర్యాన్ని శ్రోతలు ఒక క్షణం స్వీకరించాలి. ఈశావాస్య భావార్థ బోధినిలో అంతర్గతంగా ఉన్న మర్మాలను తెలుసుకోవాలంటే మూల గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. ఈ కథను చెప్పటంలో ఉద్దేశం వేరు. ఈ కథను వినండి. తమ భక్తులు గ్రంథాలను అధ్యయనం చేస్తున్నప్పుడు బోధపడని విషయాలను సాయి మహారాజు ఏమీ మాట్లాడకుండానే ఎలా బోధపరిచేవారో గమనించండి. ఈ కథలోని ఉద్దేశం ఇదే. దీని సారాంశాన్ని శ్రోతలకు విదితం చేయాలని నా కోరిక. మరి శ్రద్ధగా వింటారు కదూ. దాసగను చందోబద్ధంగా ఓవిలలో ఈశావాస్యోపనిషత్తుకు టీకా రాశాడు. విద్వజ్జనులు దానిని ఆమోదించి అతనిని గౌరవించారు. అతని మనోభీష్టం నెరవేరింది. కాని అతనికి ఒక సందేహం ఉండిపోయింది. దానిని అతడు పండితుల ఎదుట ఉంచాడు. ఘనంగా విస్తారమైన చర్చలు జరిగాయి. కాని దానిని ఎవరూ సంతృప్తికరంగా తీర్చలేకపోయారు. ఇంతలో ఏదో కారణంగా దాసగనుకు షిరిడీకి వెళ్లటం తటస్థించి అతని సంశయ నివారణం సహజంగా జరిగింది. దాసగను సాయి దర్శనానికి మసీదుకు వెళ్లి శ్రీవారి చరణాలపై మస్తకాన్నుంచి సాష్టాంగ నమస్కారం చేసి సంతుష్టుడయ్యాడు. సత్పురుషుల అనుగ్రహం, అవలోకనం, వారి నోటి నుండి వెలువడే మధుర వచనాలు, వారి మందహాస వదనం భక్తులకు శుభప్రదం. సత్పురుషుని దర్శనమాత్రంతో సకల దోషాలు క్షాళనమవుతాయి. అట్టి వారి సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండగలిగిన వారి పుణ్యాన్ని ఎంతని వర్ణించగలను? ఎక్కడి నుండి రాక? అంతా కుశలమేనా? మనసు ప్రసన్నంగానే ఉంది కదా అని బాబా దాసగనుని ప్రశ్నించారు. మీ అనుగ్రహ ఛత్రం ఉండగా నేనెందుకోసం దుఃఖించాలి? బాగా ఆనందంగా ఉన్నాను అని జవాబిచ్చాడు. మీకంతా తెలుసు, అయినా లోకాచారంగా అడుగుతున్నారు. మీరు క్షేమ సమాచారాలను ఎందుకు అడుగుతున్నది నాకు తెలుసు. ఒక కార్యాన్ని నాతో స్వయం ఆరంభింపచేసి అది రంగు రూపాలతో ఒక దశకు వచ్చాక మధ్యలో దానిని ఎవరూ పరిష్కరించలేని సమస్యను తెచ్చిపెడతారు అని చెప్పాడు. అలా ఆ ఇద్దరూ పరస్పరం ముచ్చటించుకుంటుండగా దాసగను బాబా చరణ సంవాహన చేస్తూ ఈశావాస్య భావార్థ బోధిని గురించి అడిగాడు. బాబా, ఈశావాస్య భావార్థ బోధిని రచిస్తుంటే నా మనస్సులో ఏవో సందేహాలు కలిగి కలం ఆగిపోయింది. వానిని విడమర్చి చెప్పండి అని జరిగినదంతా బాబా చరణాల వద్ద మొరపెట్టుకుని తన సంశయాలు తీరటం కష్టమని తెలియచేశాడు. సాయినాథ, ఈశావాస్య ఉపనిషత్ కథ రాయటంలో నా గ్రంథ పరిశ్రమ వృధాయే అని మీకు బాగా తెలుసు. నా సందేహం తీరకపోతే గ్రంథం సరిగ్గా అర్థం కాదు అని విన్నవించుకోగా సాయి మహారాజు అతనిని ఆశీర్వదించి, నీవు నిశ్చింతగా ఉండు, ఇందులో కఠినమైనది ఏముంది? నీవు ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి మరలా వెళ్ళినప్పుడు కాకా పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పారు. కాకా అంటే బాబూసాహెబ్ దీక్షిత్. బాబాకు ప్రేమమయ భక్తుడు. కాయ, వాచ, మనస ఎల్లప్పుడూ గురుసేవలో ఉండేవాడు. ప్రసిద్ధి చెందిన బొంబాయి పట్టణానికి కొంత దూరంలో పార్లే అన్న ఊర్లో ఈ హరి ఉంటాడు. అతని అసలు పేరు హరి. అది అమ్మా నాన్న పెట్టిన పేరు. జనులు అతన్ని బాబూసాహెబ్ అని పిలిచినా బాబా వద్ద అతనికి మరో మూడో పేరు. బాబా కాకా మహాజనిని బడే కాకా అని, నిమోన్కర్ని ముసలి కాకా అని, బాబూసాహెబ్ను కుంటి కాకా లేదా బొంబాయి కాకా అని కూడా పిలిచేవారు. తల్లిదండ్రి ఒక పేరు పెడతారు, రాశిని బట్టి మరో పేరు ఉంటుంది, ముద్దుగా మరో పేరుతో పిలుస్తుంటారు. ఇలా అనేక రకాల పేర్లు. సాయి మహారాజు విచిత్రమైన పేర్లు పెట్టేవారు. ఆ పేర్లతోనే ఎప్పుడూ వారు చలామణి అయ్యేవారు. వానిని భక్తులు ప్రేమగా బిరుదుల వలె తలచేవారు. ఒకసారి భిక్షు, ఒక్కోసారి కాకా అంటూ బాబా వేసిన ముద్రతోనే దీక్షితు షిరిడీలో కాకా అని ప్రసిద్ధుడయ్యాడు. కాకా పనిమనిషే కదా, ఆమెకు అంత శాస్త్రజ్ఞానం ఉంటుందా? కాకా పనిమనిషి సంశయాన్ని ఎలా తీర్చగలదా అని దాసగనుకు మరియు అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. పనిమనిషే గదా,
ఏం వింత, ఇదంతా విచిత్రంగా ఉంది. వేదశ్రుతి యొక్క వ్యుత్పత్తి జ్ఞానం ఎక్కడా? పనిపిల్ల జ్ఞానం ఎక్కడా? సాయి మహారాజు పరిహాసం చేశారని జనులు అనుకున్నారు. బాబా కేవలం వినోదానికే అలా అన్నారని అందరికీ అనిపించింది. కానీ బాబా వినోదంగా చెప్పినా అది సత్యమే అవుతుందని దాసగనుకు అనిపించింది. బాబా అన్న మాటలు విని అవి ఊరికే పైపైకి అన్నవి అని అందరికీ అనిపించింది. కానీ దాసగనుకు అవి సత్యమని తెలుసు. వారి మాటలలో ఏ లీల ఉందో చూడాలని భక్తులు ఆతురపడ్డారు. అది వినోదానికి పలికిన వాణి కావచ్చు, కాకనూ పోవచ్చు, కానీ అది ఏ కారణం లేకుండా ఎన్నటికీ ఉండదు. బాబా పలికిన ఒక్కొక్క అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంటుంది. వారు తమ నోటితో చెప్పినవి ఏవైనా అవి ఒట్టి మాటలు కావు, అవి బ్రహ్మలిఖితాలు. ఒక్క అక్షరమైనా వృధా కాకుండా సమయానికి సరిగ్గా కార్యాన్ని సాధిస్తాయి అని దాసగనుకు బాగా దృఢనమ్మకం. వారి వారి భావాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఫలితం కలుగుతుంది. భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. విశ్వాసం ఎంతగా ఉంటే బలం కూడా అంతగా ఉంటుంది. అంతఃకరణం ఎంత ప్రేమమయంగా ఉంటే వారి జ్ఞానం కూడా అంత నిర్మలంగా ఉంటుంది. బాబా జ్ఞానులకు శిరోమణి. వారి వాణి అసత్యం కాదు. వారు తమ భక్తుల కోరికలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ బూనారు. గురువచనాలు అసత్యం కావు. ఈ కథను బాగా మనసు పెట్టి వినండి. భవభయ బాధలన్నీ హరించుకొని పోయి సాధనా మార్గంలో ప్రవేశిస్తారు. దాసగను పార్లేకు చేరుకొని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. కాకా యొక్క పనిమనిషి తన కార్యంలో ఎలా సహకరిస్తుందో చూడాలని అతనికి ఉత్సుకతగా ఉంది. మరునాడు ఉదయం దాసగను ఇంకా శయ్యపైన సుఖమైన నిద్రలో ఆనందంతో ఉండగా ఒక విశేషం జరిగింది. ఎవరో ఒక రైతు బిడ్డ మంజుల స్వరంతో గానం చేస్తూ ఉంది. ఆ స్వరంలోని మాధుర్యం దాసగను హృదయంలోనికి చొచ్చుకునిపోయింది. దీర్ఘంగా ఆలాపయుక్తంగా పాడిన ఆ పాటలోని చక్కటి పదాల కూర్పును విని అతని మనస్సు తల్లీనమవటంతో అతడు మరింత శ్రద్ధగా వినసాగాడు. శబ్దానికి మెలకువ కలిగిన వెంటనే పాటలోని అర్థాన్ని శ్రద్ధగా వినేసరికి అతని మనస్సు ప్రసన్నమైంది. చక్కటి స్వరంతో ఇంత శ్రావ్యంగా పాడే ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఈశావాస్యోపనిషత్తులోని చిక్కు సమస్యను తీర్చేది ఈ అమ్మాయేనా? బాబా చెప్పిన పనిపిల్ల ఈమెనా? సంస్కారం లేని వాణి నుండి వేద శృతికి అర్థాలు తెలియచేసిన పిల్ల ఎవరో చూడాలని అనుకుని బయటకు వెళ్ళి చూడగా నిజంగానే ఒక రైతు బిడ్డ కాకా ఇంట్లో మోరీ వద్ద అంట్లగిన్నెలు తోముతుంది. వాకబు చేయగా ఆ పిల్ల దీక్షితు ఇంట్లో నామ్య అనే నౌకరు చెల్లెలు అన్న విషయం తెలిసింది. ఈమె కాకా పనిమనిషి. ఈమె గానం ద్వారానే దాసగను సంశయం తొలగింది. ఎనుబోతి నోటి నుండి వేద పఠనాన్ని చేయించగల సత్పురుషులు ఏం చేయలేరు. అలా ఆ పిల్ల యొక్క గానంతో దాసగను మనసుకు తృప్తి కలిగింది. బాబా పరిహాసంలోని మహిమ అందరికీ తెలిసి వచ్చింది. దాసగను కాకా ఇంట్లో పూజగదిలో దేవుని పూజకు కూర్చొని ఉండగా ఈ పాటను విన్నాడని కొందరంటారు. ఏమైనా కాని తాత్పర్యం ఒక్కటే. సాయి మహారాజు తమ భక్తులకు అనేక మిషలతో ఎలాంటి శిక్షణను ఇచ్చేవారో అవలోకించండి. మీ ప్రదేశాలలో కూర్చొని నన్ను అడగండి. ఊరికే అరణ్యాలలోనో లేక ఎక్కడెక్కడో వ్యర్థంగా తిరగటమెందుకు? మీ జిజ్ఞాసను నేను తీర్చుతాను. నాపై విశ్వాసముంచండి. నేను అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటు లేదు. భక్తుల భావాన్ననుసరించి ఎక్కడైనా సరే ఎలా అయినా ప్రకటమవుతాను అని చెప్పేవారు. 8 ఏళ్ల వయసుగల పనిపిల్ల చిరిగిపోయిన గుడ్డముక్కను నడుముకు చుట్టుకుంది. అయినా నారింజ రంగు చీర అందాన్ని వర్ణిస్తూ చక్కని స్వరంతో పాట పాడసాగింది. ఆ జరీ చీర ఎంత గొప్పగా ఉంది! చీర అంచు ఎంత అందంగా ఉంది! దాని కొంగు ఎంత ఆకర్షణీయంగా ఉంది అని పాడటంలో ఆ పిల్ల లీనమైపోయింది. కడుపు నిండా తినటానికి తిండి లేదు. ఒంటి నిండా కప్పుకోవటానికి పాత బట్ట కూడా లేదు.
అయినా ఎవరిదో నారింజ రంగు చీరను వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఆ పిల్ల యొక్క దైన్యస్థితిని, ఆమె మనసులోని ఆనందాన్ని చూచి దాసగనుకు జాలి కలిగి మోరేశ్వరునితో ఏం చెప్పాడంటే, ఆ పిల్లకు ఒంటి నిండా బట్టలేదు, ఒక చీర ఆమెకివ్వు, నీ సేవకు పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు, నీకు పుణ్యం కూడా వస్తుంది. మోరేశ్వరుడు అసలే దయాహృదయుడు. ఆ పైన దాసగనుని విన్నపం. అందమైన చీరను కొని సంతోషంగా ఆ పిల్లకు అందజేశాడు. రోజూ సద్ది అన్నం తినే వారికి పంచభక్షాలు లభించినట్టుగా ఆ చీరను చూచి ఆ పిల్ల చాలా సంతోషించింది. మరునాడు ఆ చీరను కట్టుకొని గిరగిరా తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. ఆమె ఇతర పిల్లల కంటే గొప్పగా కనిపించింది. ఆ చీరపై ఎంత ప్రేమ! ఆమె మరునాడు కొత్త చీరను దాచుకుని మునుపటి వలె చింకిగుడ్డను చుట్టుకుంది. అయినా అసంతృప్తిగా అగుపించలేదు. క్రొత్త చీర కట్టుకోలేదు. అయినా భావన మారటం వలన మునుపటి ఆమె దైన్యస్థితి తొలగిపోయినట్లు దాసగనుకు అనిపించింది. ఆ పిల్ల క్రొత్త చీరను ఇంట్లో దాచుకుని చింకిగుడ్డను కట్టుకొని వచ్చినా ఆమె మనస్సులో క్రొత్త చీర కట్టుకోలేదన్న బాధ లేదు, లోటూ లేదు. పేదరికం వలన పాత బట్టలు కట్టుకున్నా బాగా ఉన్నప్పుడు కూడా అట్లే చేయటం, దీనిని పేదరికం, గౌరవంగా తిరగటం అని అంటారు. మనసులోని భావాన్ని బట్టి సుఖదుఖాలు. దాసగను యొక్క సమస్య ఈ విధంగా తీరగా అతనికి ఈశావాస్యోపనిషత్తు యొక్క సారాంశం తెలిసి దాని అర్థం వెంటనే బోధపడింది. ఈ బ్రహ్మాండమంతా పరమేశ్వరునిచే వ్యాపించబడి ఉన్నప్పుడు మరి అతడు లేని ఖాళీ స్థలం ఉన్నది అని ఎవరనుకుంటారు? పరబ్రహ్మ పూర్ణం, ఈ జగత్తు కూడా పూర్ణం. పూర్ణ బ్రహ్మ నుండి పూర్ణ జగత్తు ఉద్భవించింది. పూర్ణం నుండి పూర్ణం తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుని అంశం. చింకి చీర కూడా ఈశ్వరుని అంశం. దాత, దానం, ధ్యేయం వీనినన్నింటినిలోనూ ఒకే ఈశ్వరుడు నిండి ఉన్నాడు. నేను, నాది అన్న భావాన్ని పారద్రోలి ఎప్పుడూ నిరభిమానంగా ఉంటూ దేనిని అభిలషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఇటువంటి బాబా యొక్క అమోఘమైన వాణి అనేకులకు అనుభవమైంది. బాబా శరీరం ఉన్నంత వరకు షిరిడీ విడిచి వెళ్లకున్నా వారు జనుల మధ్య కానీ లేక నిర్జన ప్రదేశాలలోనో ప్రకటమవుతారు. ఒకరికి మచ్చిందర్ కొండపైన, మరొకరికి ఎక్కడో ఏదో పట్టణంలో, కొల్హాపూర్లోనో, షోలాపూర్లోనో, రామేశ్వరంలోనో వారి ఇచ్ఛానుసారం ప్రకటమవుతారు. ఒకరికి పైకి కనిపించే రూపంలో, మరొకరికి జాగ్రత్తవస్థలోనో స్వప్నావస్థలోనో దర్శనమిచ్చి రాత్రింబవళ్ళు భక్తుల కోరికలను తీర్చుతారు. ఇటువంటి అనుభవాలు 1-2 కావు, ఎన్నని వర్ణించను. వారి నివసించేది షిరిడీలోనే అయినా వారు ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళగలరు. ఈ పిల్ల ఎవరు? ఎవరి బిడ్డ? పేదరికంలో ఉన్న పనిమనిషి. ఆమె నోటి నుండి సహజంగా నారింజ రంగు చీరపై గానం వచ్చింది. ఏదో సందేహం కలిగి బాబాను ప్రశ్నించటం, ఆ సందేహాన్ని కాకా ఇంట్లోని పనిమనిషి తీర్చటం, ఇదంతా మాయా రచన కాదు. కాకా ఇంట్లో ఒక పనిమనిషి ఉంటుందని, ఆమె భవిష్యత్తులో పాట పాడి శృతి అర్థాన్ని బోధిస్తుందని బాబాకు ముందుగానే ఎలా తెలుసు? కానీ అలా జరిగింది మాత్రం వాస్తవం. దాసగనుకు ఆశ్చర్యం కలిగింది. అతని సందేహం తీరి ఈశావాస్యోపనిషత్తు బాగా బోధపడింది. అసలు ఈ గొడవంతా ఎందుకు? బాబా స్వయంగా తమ నోటితో ఆ సందేహాన్ని అక్కడే తీర్చేయవచ్చు కదా అని శ్రోతలకు సందేహం కలుగుతుంది. నిజమే, అలా అక్కడే చేయవచ్చు. కానీ ఈశావాస్యోపనిషత్తులోని మహిమను ఎలా తెలుసుకుంటారు? పరమేశ్వరుడు ఆ పిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని బాబా తెలియచేశారు. ఉపనిషత్తులన్నిటి ధ్యేయం ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని నిరూపించటం. ఇదే మోక్షప్రాప్తి కొరకు పాటించాల్సిన నియమాల వివరణ. గీతార్థ ప్రవచనం కూడా ఇదే. ప్రాణులు వేరువేరుగా ఉన్నా ఆత్మ అభిన్నం. ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఆత్మ ఎప్పుడూ పవిత్రం. ఆత్మకు కర్మాచరణ లేదు. ఆత్మకు పుణ్యపాపాలు ఉండవు.
నేను ఉచ్చమైన బ్రాహ్మణ జాతీయుణ్ణి, ఇతరులు నాకంటే నీచ కులస్తులు అన్న భేదభావమున్నంత వరకు కర్మాచరణ అవసరం. నేను ఏ ఆకారం లేకుండా అంతటా ఒకేలా వ్యాపించి ఉన్న ఆత్మను, నాకంటే వేరే ఎవరూ లేరు, అన్నింటిలో నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవటం ఆత్మజ్ఞానం. పూర్ణ బ్రహ్మస్వరూపం నుండి విడిపోయిన జీవాత్మ మరల ఏ విధంగానైనా మునిపటి వలనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందటమే ధ్యేయంగా ఉండాలి. శృతి, స్మృతి మరియు వేదాంతం అన్నింటి సిద్ధాంతం ఇదే. చివరకు సాధించవలసింది నిశ్చయంగా ఇదే. విడిపోయిన జీవాత్మకు అచ్యుత పదప్రాప్తి. సమం సర్వేషు భూతేషు ఇలాంటి విశిష్టమైన స్థితి ప్రాప్తించనంత వరకు జీవాత్మ పరమాత్మ కాలేదు, ఆత్మజ్ఞానం కలుగదు. విహిత కర్మల ద్వారా చిత్తం పరిశుద్ధమైతే అభేద జ్ఞానం కలుగుతుంది. శోకమోహాదులు తొలగి ఆత్మజ్ఞానం ప్రకటమవుతుంది. ముల్లోకాలలోని చరాచరాలన్నింటిలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్క్రియ నిష్కల పరాత్పరుడు, అశరీరుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మ. నామరూపాత్మకంగా ఉన్న ఈ విశ్వంలో లోపల బయట వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుడు తానే నేనుగా నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు. వాస్తవానికి నిరాకార ఆత్మ మాయాగుణం వల్ల సాకారంగా భాసిస్తుంది. ఈ ప్రపంచం కోరికలున్న వారికే కాని కోరికలు లేని వారికి నిస్సారంగా కనిపిస్తుంది. చేతనాచేతనమైన ఈ భూత భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే కాని రెండవ వారెవరూ లేరని నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి. జగత్తు గురించిన జ్ఞానం మనసుకు నచ్చకపోతే ధనం, బంగారం మొదలగు వానిని అభిలషించకూడదు. ఇది కూడా వీలు కాకపోతే కర్మలు చేయటమే మన పని అని తెలుసుకొని నూరేళ్లు జీవితాంతం కర్మలనే చేస్తుండాలి. ఆ కర్మలైనా తమ తమ వర్ణాలకు, ఆశ్రమాలకు ఉచితమైన కర్మలను శాస్త్రాలలో చెప్పిన రీతిగా అనుష్ఠాన సహితంగా అగ్నిహోత్రాది నిత్య విహిత కర్మలను ఆచరిస్తే అంతఃకరణ పరిశుద్ధమవుతుంది. చిత్తశుద్ధికి ఇది ఒక మార్గం. రెండవది సర్వసంగ పరిత్యాగం. ఈ జ్ఞానయోగాన్ని ఆశ్రయించకపోతే కేవలం కర్మలనే అనుభవించవలసి వస్తుంది. ఎవరికి ఏ అర్హత ఉన్నదో తెలుసుకోగలిగిన వారు అందరికీ బ్రహ్మ విద్యను, ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఇవ్వరు. మనస్సులో అభేదభావం కలగనంత వరకు ఉపనిషత్తుల జ్ఞానం పదాల వరకే పరిమితం. అయినా అటువంటి శాబ్దిక జ్ఞానం కూడా అవసరం. కారణం జిజ్ఞాసువులు ముందు దానినే అడుగుతారు. అందువలనే బాబా పనిపిల్ల చెబుతుందని దాసగనుని పార్లేకి పంపారు. బాబా స్వయంగా ఈ బోధన చేసేవారే కాని తరువాతి సంఘటన సంభవించేది కాదు. ఏకమేవాద్వితీయం అని వారు చెప్పదలిచిన లీల అతనికి అర్థమయ్యేది కాదు. కాకా యొక్క ఆ పనిమనిషి నేను కాక మరెవరు, ఆమె రూపంలో నేనే ఆ జ్ఞానాన్ని బోధించాను అని ఈశావాస్య అన్నదానికి అర్థాన్ని వివరించారు. పరమేశ్వరానుగ్రహం లేశమైనా లేకపోయినా, ఆచార్యుల యొక్క విశేషమైన అనుగ్రహం లేకపోయినా ఆత్మజ్ఞానానికి ప్రవేశం లేదు. సిద్ధుల ఉపదేశమే అవసరం. ఆత్మను ప్రతిపాదించేవి మరియు సర్వత్రా నేనే, నేను కాక ఎక్కడా ఎవరూ లేరు అని తెలిపే శాస్త్రాలను మాత్రమే శ్రవణం చేయాలి. అలా ఆత్మతత్వం గురించి వివరంగా తెలిసిన తరువాత ఎవరు నేను, ఆత్మను, అన్యుణ్ణి కాను అని అభేదానుసంధానం చేస్తారో వారికే ఆత్మ ప్రసన్నమవుతుంది. ఈ విధంగా ఆత్మ నిరూపణ జరిగితే, ఇట్లే ఆత్మానుసంధానంలో ఉంటే, ఇట్లే ఆత్మతత్వంలో నిశ్చలంగా స్థిరపడి ఉంటే పరమాత్మ ప్రాప్తి. తరువాతి అధ్యాయంలో వినాయక ఠాకూర్ మొదలగు వారి కథలను శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలు పరమార్థ జ్ఞానానికి ఆకర్షితులవుతారు. ఆ కథలు కూడా ఇట్లే మధురంగా ఉంటాయి. వానిని వింటే శ్రోతల కోరిక తీరుతుంది. మహాపురుషుల దర్శనాభిలాష తీరుతుంది. సూర్యుడు ఉదయించగానే అంధకారం తొలగిపోయేలా ఈ కథామృత పానంతో మాయ హరించుకొని పోతుంది. మాటలకు అందని సాయి యొక్క లీలలను వారు తప్ప ఎవరు చెప్పగలరు? నన్ను ఒక నిమిత్తమాత్రునిగా చేసి వారే తెలియచేస్తారు.
స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఈశావాస్య భావార్థ బోధనం అను 20వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.